శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. ఈరోజు నాతో ప్రభు మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాకే కావాల్సిన వాగ్దానం రావాలి అంటే నేను ఎంత బాధపడుతున్నానో అది దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు ఈరోజు నాకు ఏదో ఒకటి తెలుస్తుంది, తెలవాలి. దేవా నువ్వు నాతో ఈరోజు దైవజనుడి ద్వారా మాట్లాడు అని నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో ఫస్ట్ లైన్, నీవు విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. విడవబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. అయ్యో నేను విడవబడ్డాను, నా బ్రతుకులాగా అయిపోయింది, నేను మోసపోయాను, నాకంత అన్యాయం జరిగింది, దేవుడే నాకు అన్యాయం చేశాడు అనే దుఃఖంలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరివి కావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, నీవు ఎక్కడ అవమానముతోటి కృంగిపోతున్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. విడువబడిన దానవని నీవు అనిపించుకోవడానికి లేదు. ఇక ఆ రీతిగా నీ మోడైన నీ బ్రతుకుని ఆయన చిగురింప చేస్తూ ఉన్నాడు. మోడు చిగురు పట్టిన తర్వాత, అది బహుగా ఫలించిన తర్వాత, కాయలతోటి అద్భుతముగా ఫలభరితమైన దీవెనలతోటి నిండి ఉన్నప్పుడు ఇక మోడు కనపడుతుందా? ఇక మీదట అది బలమైన వృక్షముగానే కనపడుతుంది.
దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రభువారు నిన్ను ఆవరించి ఉన్నారు. విడవబడిన దాను అని ఇక ఎప్పటికీ నువ్వు అనిపించుకోవడానికి లేదు. దేవుడే శాశ్వతమైన న్యాయము జరిగిస్తూ ఉన్నాడు. బలమైన శుభకార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇక మీదట పాడైపోయింది మా కుటుంబం, పాడైపోయింది మా ప్రాంతము, పాడైపోయింది నా దేశం అని ఏడవటానికి లేదు. దేవుని ఒక వాక్యం ఏంటంటే, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. దేశం అంటే నీ కుటుంబం కోసము, నీ జనుల కోసము. అయ్యో వాళ్ళు పాడైపోయారు, నా బిడ్డలా పాడైపోయారు, నా పెద్ద బిడ్డలాగా అయిపోయాడు, చిన్న బిడ్డలాగా అయిపోయాడు, అల్లుడిలాగా, కూతురులాగా, కోడళ్ళలాగా, మనవడిలాగా, మా వ్యాపారంలాగా అయిపోయింది, అలాగే అయిపోయింది అంటున్నావు కదా. ఇక మీదట చెడు వార్తను వినకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో, దీవెనకరమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడవబడిన దానవని ఇక మీదట నువ్వు ఆనబడవు. నువ్వు సింగిల్ అని, నీకెవరు లేరని, నువ్వు ఒంటరి అని నిన్ను గూర్చి ఎవరైనా వేరేగా మాట్లాడుతుంటే, ఆ మాటల గురించి నువ్వు విన్నప్పుడు, నువ్వు తలపోసుకున్నప్పుడు గుండె పగిలి పెద్ద బాధతో నువ్వు ఉన్నావు కదా. అందుకనే దేవుడు ఇక్కడ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన మాట. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యోలా అంటే ఎంత కింద రాశాడు, పవిత్రత అని. అంటే ఇష్టురాలు, పవిత్రత అనేటువంటి విలువైన అర్థం వచ్చేటువంటి పేర్లు దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదానికి కర్తగా ఉండబోతున్నావు. అటువంటి ఆశీర్వాదానికి దీవెన పాత్రురాలుగా ఉండబోతున్నావు. నీవు విడువబడిన దానవు కావు, నువ్వు ఎడబాయేసిన వాడు కావు. దేవుడే నీకు తోడుగా ఉండి నేను అనేక మంది జనముల మధ్య దీవెనకరంగా నేను కట్టబడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది ఒకరికి, మరొకరికి 10 సంవత్సరాలకి. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్ని ఎత్తుకుని నేను ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను, పేర్లు పెడతా ఉన్నాను. చూడండి. అయ్యగారికి వందనాలండి. మాది విజయవాడ దగ్గర నెక్కలంగొల్లగూడు. నా పేరు రజనీ అండి. నేను మొదటగా 2021లో ఫిబ్రవరి నెలలోని గుంటూరు వచ్చానండి. ఆ రోజు బాగా ఏడుపుతోను వేదనతోనూ వచ్చాను నేను. నా పిల్లలు లేరు, 18 సంవత్సరాలు అయింది అప్పటికి. నా పిల్లలు లేరు అయ్యా అని నేను అక్కడికి వచ్చి బాగా ఏడ్చాను. అక్కడ ఏడ్చినప్పుడు అయ్యగారు మాట్లాడారు, 55వ కీర్తనలో నుండి మాట్లాడారు. నువ్వు వేదన చెందొద్దు, దిగులు పడొద్దు, మరణ భయం నిన్ను వెంటాడుతుందేమో, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నామేమో అనుకుంటున్నారు. నేను కాకపోతే అప్పటికే నేను అనుకున్నాను, వాస్తవానికి ఇంటి దగ్గర నా భర్తను మాట్లాడుతూనే ఉన్నాను, నేను ఇల్లు అమ్ముకొనేటని వెళ్ళిపోదాము, నేను ఈ తలెత్తుకొని నేను బతకలేకపోతున్నా, ఈ జనుల మధ్యలో నేను నివసించలేను, ఎవరు చూసినా నీ పిల్లలు లేరా అని అంటున్నారు, ఎటన్నా వెళ్ళిపోదాం, ఇల్లు అమ్మాయి అంటున్నాను. దేవుడు నాకు గృహాన్ని కూడా ఇచ్చాడు. ఇల్లు అమ్మేసి ఎవరికి తెలియని చోటికి వెళ్ళిపోదాము, బిడ్డలు లేకుండా నేను బ్రతకలేకపోతున్నానని బాగా ఏడ్చుకుంటూ వచ్చాను నేను ఆ రోజు. అయ్యగారు ఆ మాట మాట్లాడారు, ఆహా రెక్కలు ఉంటాయి ఎంత మేలు, ఎక్కడికన్నా ఎగిరిపోయి నేను అక్కడ దాక్కుంది, నేను నెమ్మదిగా ఉందని అనుకుంటున్నావా? అక్కడ నీకు సమస్య నిన్ను వెంటాడదా? అక్కడికి పోతే నీ సమస్య నీకు ఎలా వదిలిపెట్టిపోద్ది అనుకుంటున్నావు, ఎవరికి తెలియకపోతే నీ వేదన ఎలా పోద్ది అనుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడ నీ తల పైకెత్తుతున్నాడు, ఎక్కడైతే నువ్వు ఇప్పటిదాకా నేను ఏడుస్తూ తలదించుకొని బతుకుతున్నాను అనుకుంటున్నావు, అక్కడే దేవుడు నీ తల ఎత్తపోతున్నాడని మాట్లాడారు. మరలా ఆ రోజు నేను 18 సంవత్సరాల నుంచి నేను ఇట్లా పిల్లలేక ఉన్నాను, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అన్నప్పుడు నేను తలంచుకొని ఉన్నాను. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. పట్టుక అని దానిమ్మ పండించారు. 2 చేతులు చాపి పట్టుక అని అనగానే నేను ఇట్లా 2 చేతులు చాపి పట్టుకున్నాను ఆ పండుని. ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకొని భార్య భర్తలు ఇద్దరం కూడా ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, సేవకుడు ఈ పండు ఇచ్చాడు, ఈ పొలమే నాకు గర్భఫలంగా మారాలని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు తిన్న తర్వాత ఒక రోజు బాగా ఇబ్బందిగా ఉందని హాస్పిటల్కి వెళ్తే నేను కొన్ని బ్లడ్ టెస్టులు స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసి, అమ్మా నీకు 4వ నెల అమ్మా, నీకు చక్కని బిడ్డ ఉంది, గర్భంలో చక్కగా బిడ్డ తిరుగుతుందని స్కానింగ్ రూమ్లో స్కానింగ్ దాంట్లో చూపించారు నాకు నా భర్తకి. 4 నుండి 5 వస్తున్నాయి అమ్మా అన్నారు. దేవుడు గొప్ప కార్యం నా పట్ల జరిగించాడు.
ఆ సాక్ష్యం ఈరోజు నేను బిడ్డ పుట్టాక నా బిడ్డను చంకనేసుకొని ఈరోజు వచ్చి నేను సాక్ష్యం చెప్తున్నాను. అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు గొప్ప కార్యంగా నా కోసం ప్రార్థించారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇది ఏమైనా మామూలు సాక్ష్యమా? ఇది ఏమైనా సరదాగా చెప్పుకునే సాక్ష్యాల? దైనికే ప్రార్థనా శక్తి అంటారు. ఆమేన్. ఈ పేరు దీన్ని పెట్టింది ఎందుకంటే మన పెదవులు ప్రార్థన యేసయ్య గౌరవిస్తూ ఉన్నాడు. తైలమును ప్రతిష్ఠ చేసి మీకు జనాలు అంత క్రౌడ్లో మీరు ఎంత కొంచెం కష్టపడినా కానీ ఆ కొంచెం కష్టం మీకు ఎంతో ఆశీర్వాదం అనమాట. ఆమేన్. హల్లెలూయా. ఇంకా బహుజన సమూహం రాబోతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ఒక వాగ్దాన పుత్రుడి ద్వారా జరుగుతున్న పరిచర్య. ఆమె ఏడుస్తూ చూడండి, 18 సంవత్సరాలు, చివరికి ఇల్లమ్మే వెళ్ళిపోదాం, నేను ఉండలేని మనుషుల మధ్య. కొంతమంది రాబందుల్లాగా పొడిచేస్తూ ఉంటుంటారు, బాధ పెట్టాలన్న కొంత అడుగుతూ ఉంటుంటారు తెలుసుండి కూడా. మనం ఎవరిని కూడా రోజులు బాగుగా లేవు, ఎవరికి మనసుకు శాంతి లేదు. మీరు ఎవరినైనా సరే అడిగేటప్పుడు నీ భర్త ఎక్కడున్నాడు, నీ పిల్లలు ఎక్కడున్నారు, మీకు ఏంటి, ఇంత లోతుకి వెళ్ళి అడగొద్దు ఎవరిని కూడా. అమ్మ ఎలా ఉన్నారు, మీకు వరకు ప్రార్థన చేస్తానండి. ఎవరిని అడిగి, కొంతమందికి భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బిడ్డను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, ఇంకా పిల్లలు పుట్టలేదమ్మా. ఎవరిని కూడా డీటెయిల్స్ అడగండి. బాగుగా లేవు రోజులు. మనం చేయవలసింది ఏంటంటే ఎవరైనా చెప్తే వినండి, వారి గురించి ప్రార్థన చేయండి. చెప్పకపోతే మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పాప ఈ మధ్య కనపట్టలేదే, మీ అల్లుడి మధ్య రావట్లేదా, ఇవన్నీ అడగొద్దు. మనం ఎదుటి మనిషిని గాయం చేయకండి. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటామో దేవుడు 7 అంతలుగా ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏవో కొన్ని ఇబ్బందులు ఉండి భార్య భర్తలు కొంచెం మాట్లాడుకోకుండా దూరంగా ఉండవచ్చు. ఈ మధ్య ఆయన కనబడట్లేదటమ్మా అనొద్దు అసలు. పూర్వం రోజులు అడిగి యోగక్షేమాలు, ఇప్పుడు యోగక్షేమాలు అడగవలసిన రోజులు కాదు. యోగక్షేమం కొరకు ప్రార్థన చేసే సమయం ఇది. ఆమేన్. ఇదే సమయం ఇది. ఒకవేళ పిల్లలు మీకు కనబడలేదు అనుకోండి, పిల్లలు ఉన్నారా, ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు, డీటెయిల్స్ అడగండి. రోజులు బాగుగా లేవు, శ్రమ దినాలు. ఏ మనిషికైనా చాలా హృదయంలో ఆవేదన ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు వారు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. చూడండి, ఆ తల్లి ఎంత మనసు, నిజంగా ప్రార్థనా శక్తి పరిచర్య లేకపోతే ఆ బిడ్డ హృదయం ఏమైపోయింది. ఈ పరిచర్య, ఈ తైలాభిషేక ఆరాధన కృంగిపోయిన వారిని లేవనెత్తుతూ ఉంది. చూడండి, 18 సంవత్సరాలు అయింది. ఒక ఫ్రూట్ ఏంటంటే దైవజనుడిగా అమ్మ ఇదిగో అని అలా గట్టి పెట్టాను, తీసుకుంది, పట్టుకుని వెళ్ళిపోయింది విశ్వాసంతో. ఎందుకంటే ఈ ఫలాలు కూడా ఇచ్చేది, ఎందుకంటే విశ్వాసం పరిపక్వత చెందినప్పుడు దైవజనుడు చేతి నుండి ఏదొచ్చినా సరే, అది ఏ ఫలమైనా అది నీ జీవితంలో కార్యము దాలుస్తుంది. హల్లెలూయా. మరి ఉన్న చోటనే మరలా గర్భం ధరించింది, బిడ్డను ఎత్తుకుని వచ్చింది, ఎలుగెత్తి మన విజయవాడ తైలాభిషేక ప్రార్థనలో సాక్ష్యం ఇచ్చారు. రెండవ సాక్ష్యం చూద్దాం. 15 సంవత్సరాలకు గర్భఫలం వచ్చింది. మా కోడలకు సంతానం లేక 15 సంవత్సరాలు అయింది. అందరు గొడ్డు పుట్టారు. ఎన్నో విషయాలు పెట్టి ఎన్నో అభిమానాలు పట్టినారు. నేను ప్రభుని ఒక్కటే అడిగినా, అయ్యా నా కోడలకు సంతానం లేదయ్యా, 15 సంవత్సరాలు అయినదని అయ్యాని అడిగితే అమ్మ గర్భఫలం ఇచ్చాడు దేవుడు అని చెప్పినాడు. ఇప్పుడు నా కోడలకు 6వ నెల తీసింది. సాక్ష్యం దేవుడు దీవించిన. చూడండి, 15 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపించి ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. 15 సంవత్సరాల నుంచి గర్భఫలం లేక ఎంతో బాధపడుతున్న సమయంలో దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ గర్భాన్ని తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొడదాం. 6వ నెల గర్భిణి. ఆమేన్. బైబిల్లో 6వ నెల గర్భిణి ఎవరు చెప్పారు?
బైబిల్ ఎలిజబెత్ మరియమ్మ గారికి దగ్గర బంధువు. ఎలిజబెత్కి 6వ నెల వచ్చినప్పుడు ఆమె ఎవరికి చెప్పింది? మరియ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు, మరియ నాకు దర్శనం వచ్చింది, నాకు దేవుని దూత నన్ను దర్శించి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు అంటే నాకు భయం వేసి ఇలా వచ్చేసాను అంది. ఎప్పుడైనా భయం వేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? తెలుసున్న అత్త, మేనత్త, కొంచెం కుటుంబంలో పెద్దగా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఎలిజబెత్ ఇంటికి వచ్చినప్పుడు ఎలిజబెత్ ఆమె 6వ నెల గర్భిణి, ఆమె గర్భంలో ఒక బుడంకాయ ఉన్నాడు. ఈ శుభవార్త విన్న వెంటనే ఆయన పరిశుద్ధాత్మ వచ్చేసినాడు శిశువుకి. లోపల శిశువు కూడా ఆత్మ వచ్చేస్తూ ఉంటుంది. మీరు కంగారు పడి హాస్పిటల్కి వెళ్ళిపోకండి, కదిలిపోతుంది ఏదో అయిపోతుందేమో అని అనుకోకండి. ప్రార్థనా శక్తి ద్వారా పరిశుద్ధాత్మ నీలో ఆవరించినప్పుడు లోపల కూడా వారు స్తుతి ఆరాధన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సాక్షి మనం చూస్తే 10 సంవత్సరాలకి గర్భఫలం. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. మా అక్క కోళ్ళలో 10 సంవత్సరాలు అవుతుంది సంతానం లేక. మరి సాకయ్య గారి దగ్గరకు వస్తే సంతానం కలిగిద్దంటే మేము జంగారెడ్డి కూడా వచ్చాను. ఆ నెలలోనే కన్ఫ్యూజ్ అయ్యింది. ఇప్పుడు పాప పుట్టింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఈ గర్భఫలాలు సాక్ష్యాలు చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం కఠినమైన సాక్ష్యాలని. చాలామంది చక్కని గృహాలు కట్టుకుంటూ ఉన్నారు. మన ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్. మరి వాక్యం మనం చూస్తున్నప్పుడు చాలా బలమైన కార్యాలు ప్రభు జరిగించారు. ఇంకొక మనుషుడు 10వ తరగతి పాస్ అవ్వలేదని తల్లిదండ్రులు కొంచెం గద్దిస్తే వాడు ఏం చేశాడంటే పొలంలో మందు తాగేసాడు చచ్చిపోదామని. ఆ పొలంలో పురుగులు చనిపోవడానికి కొట్టి మందు తాగితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏమనంటే ఇంకా బ్రతకడు, ఇంకా టైం అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంక మేము చెప్పలేమన్నాడు. ఆ తల్లిదండ్రులు చేసిన పని ఏంటంటే ప్రార్థనా తైలం వేసారు నోట్లో. ఏం వేశారు? మనం ప్రతిష్ఠ చేసిన ఈ తైలం పట్టుకెళ్ళి ఆ నోట్లు వేస్తే వాడు లోపల ఉన్నటువంటి మొత్తం ఆ లోపల పార్ట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు కదా, ఎలాగ డ్యామేజ్ అయిందో లోపల ఆ విషం వెళ్ళిపోయి అదంతా ఎలా క్లియర్ అయిందో కూడా మళ్ళీ స్కానింగ్లో వచ్చింది. పిల్లోడు బాగుపడ్డాడు, బలమైన సాక్షిగా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈపూరు అనే గ్రామం, కొల్లూరు మండలం ఈపూరు అనే గ్రామం నుంచి వచ్చారు. ఈ బిడ్డ పేరు ఈపూరు ప్రశాంత్ బాబు. 10th క్లాస్ పరీక్షల్లో 2 సబ్జెక్టులు పోయినాయని తల్లిదండ్రులు ఆ బిడ్డని తిట్టారనే ఉద్దేశంతో, బాధతో, చనిపోవాలనే ఉద్దేశంతో గడ్డి మందు, గ్రయోక్సిన్ అనేటువంటి గడ్డి మందు తాగి ఆ బిడ్డ ఎంతగానో ఆసుపత్రి పాలయ్యాడు. అలాంటి సమయంలో డాక్టర్లు బ్రతకడో తెలియదు అని చెప్పినప్పుడు వారి విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనా శక్తి ఆయిల్ తీసుకుని వెళ్ళి ఆ బిడ్డకి రాసినప్పుడు ఆ బిడ్డకి దేవుడు ఎంతగానో కృప చూపించి ఆ బిడ్డకి దేవుడు స్వస్థపరిచాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది అని. మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ బిడ్డను టెస్టులు చేయిస్తే పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆ బిడ్డ అదిగో మన మధ్య ఉన్నాడు. మరి దేవుడు ఎంతగానో పూర్తి స్వస్థత ఇచ్చాడు. వారు కూడా చిన్న సాక్ష్యం చెప్తారు, విందాం. అసలు ఈ బిడ్డ బ్రతుకుతాడని ఎవరు కూడా చెప్పలేదండి. డాక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారనే మాట చెప్పిన వాళ్ళు. అలాంటిది ఈ దేవుని ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల ఎంత స్వస్థత కలిగిందంటే మేము ఎంత చెప్పినా కానీ దానికి ఎంతైనా కానీ తక్కువే. ఈ దేవుని వల్ల ఇసాకయ్య గారి ప్రార్థన శక్తి వల్ల కలిగింది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే 5 లక్షలు 6 లక్షలు పెట్టినా కానీ అసలు బ్రతుకుతాడో లేదో తెలియదు. మా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ఎందుకంటే లోపల స్కాన్ చేసినప్పుడు ఆ మందు తాగినప్పుడు లోపల ఆర్గన్స్ ఎట్లా పాడైపోయినాయో, మళ్ళా లోపల ప్రార్థనా తైలము తాగినప్పుడు అది యేసు రక్తముగా వెళ్ళి మొత్తం అంతటిని కడిగి, చూడండి ఇదిగో పార్ట్ పిల్లోడు అడుగో వారు తెచ్చిన అటువంటి రిపోర్ట్స్ తోటి. ఇది ఏమైనా మామూలు ప్రార్థన? ఇది చెప్పండి, ఇదే ప్రార్థన, ఇది యేసుని కలిగిన ప్రార్థన. ఆమేన్.
ప్రభు నామమున మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అందుకనే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆశీర్వాద ఘన విజయము ప్రారంభమైంది. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకుని. బలమైన ఆశీర్వాదము. ఏడుస్తూ వచ్చేవి కదా, వేదనతో వచ్చేవి కదా, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి నా జీవితంతో నువ్వు మాట్లాడేవా బాబు, నాకు అరణ్య పల్లకిని ప్రారంభించేవా. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి నమస్కరించి కళ్ళు మూసుకుని, పల్లకి, అరణ్య పల్లకి అది ధూమ స్తంభం వలె వచ్చేస్తూ ఉంది. నువ్వు ఆశీర్వదించబడటం, నీకు వచ్చిన పెళ్లి సంబంధం గురించి ప్రజలు ఆశ్చర్యపోతారు. నువ్వు కట్టే ఇల్లు గురించి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ ఇల్లు లెగిస్తూ ఉంటుంటే నీ చుట్టూ ఉండేవారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది ధూమ స్తంభం వలె వస్తుంది. నీ బిడ్డకు వచ్చే ఉద్యోగము ఆశ్చర్యకరంగా రూపాయి లంచం లేకుండా వస్తుంది. అది పెద్ద ఉద్యోగమే వస్తుంది. నీ బిడ్డ ప్రారంభించేది, నీ భర్త ప్రారంభించేది, నీవు అడుగులు ముందుకేసేది అభివృద్ధి, ఆశీర్వాదము ధూమ స్తంభం వలె దూసుకుంటూ వస్తుంది. అది ఆశ్చర్యమైనది. ఆయన తన భయభక్తులు, ఆయన ఎందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయముగా గోచరము. ప్రభువా, నీ ఎదుట ఏదైనా తప్పు చేసేనా, ఏదైనా పాపం చేస్తే క్షమించవా. నాకు సంతోషంగా బ్రతకాలని ఉంది బాబు. ఏడుస్తూ వెతుకుతూ వచ్చాను. ఈరోజు నీ సేవకుడి ద్వారా బలమైన మాట ప్రకటించావు. అరణ్యము నుండి ప్రారంభమైందా పల్లకి. ఇది సొలొమోను పల్లకి, మహారాజు పల్లకి. దీనిని మోయటానికి 60 మంది శూరుల. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు ఎన్నో రకాలుగా ఉండాలనుకున్నాను. అన్ని క్వాలిటీస్ ఉన్న మనుషుడు దొరుకుతాడా? నా బ్రతుకు చాలా డిఫరెంట్గా బ్రతికితే అలాగే బ్రతకాలనుకున్నాను. కానీ నా జీవితంలో అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అని అనుకుంటున్నావా? స్టార్ట్ అయింది ఈ నెల, స్టార్ట్ అయింది ఈరోజు. ఘనత, అన్ని ప్రభావము స్టార్ట్ అయింది. ఇక శుభము నీ నోట రాబోతా ఉంది. విజయము సాక్ష్యం రాబోతా ఉంది. గర్భఫలము సాక్ష్యము, భూఫలమనే సాక్ష్యము, పెళ్లి సాక్ష్యము, ఇల్లు సాక్ష్యము, రక్షణ సాక్ష్యము. ఈ ఇల్లు రక్షించబడిందని గొప్ప సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. అందరూ ప్రార్థనలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉన్నారు. స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జ్ఞానసుందరి వీరు పాపైపాలెం పిడుగురాళ్ల నుంచి ఇక్కడ మన తైలాభిషేకానికి వచ్చారు, మాచర్ల. వీరికి వివాహమై 21 సంవత్సరాలు అయిందండి. 21 సంవత్సరాలైనా పిల్లలు లేరు. వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. దగ్గర 10 లక్షల వరకు వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వారికి ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టారు పిల్లల కోసం. అయినా కూడా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదు. వాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. వారు చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అని.
చెప్పినప్పుడు వారు ఎంతో ఆశతో గుంటూరు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకుని దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన ప్రేరేపణ కొలది ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేశామని చెప్తున్నారు. అలా చేసి వారు వెళ్ళిన 2వ నెలలోనే దేవుడు వారి పట్ల కృప చూపించి తనము గర్భము ధరించుటకు సహాయం చేశారండి. వివాహమైన 21 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జరగని కార్యము దేవుని తైలాభిషేక ఆరాధనకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.